Hello everyone, I am Dr. Abdul Rashid, cataract, LASIK and squint surgeon. చాలామంది విజన్ థెరపీ గురించి విజన్ థెరపీకి ఎంత టైం పడుతుంది రిజల్ట్ రావడానికి, మాకు రిజల్ట్స్ ఎలా తెలుస్తాయి అండ్ హౌ మెనీ సెషన్స్ ఆర్ దేర్, హౌ మెనీ సెషన్స్ డూ వీ నీడ్ టు డూ, ఒక సెషన్కి ఎంత టైం పడుతుంది, ఇవన్నీ చాలామందికి డౌట్స్ ఉన్నాయి. దే ఆర్ ఆస్కింగ్ అస్ అండ్ ఫర్ దెమ్ వీ హ్యావ్ మేడ్ దిస్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, విజన్ థెరపీ ఎవ్రీ సెషన్ మే లాస్ట్, ఒక సెషన్ అనేది 30 minutes నుంచి 40 minutes వరకు ఉండొచ్చు. దట్ డిపెండ్స్ అపాన్ హౌ వెల్ ద పర్సన్ ఈజ్ రెస్పాండింగ్. అండ్ ఒక థెరపీలో 40 సెషన్స్ ఉంటాయి అండ్ ఈ సెషన్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 2 months మేము అడ్వైజ్ చేస్తాము. అంటే ఒక మంత్లో 20 సెషన్స్ చేపిస్తాము. ఎవ్రీ వీక్ వీ ఆస్క్ యూ టు డూ 5 days of the therapy. Take 2 days of rest and then you can continue with the therapy. Again, take 2 days of rest. ఇలా చేస్తే 40 sessions will take around 2 months of time. నార్మల్లీ ఒక రిజల్ట్స్ మాకు కనిపించడానికి, ఫర్ అస్ టు అబ్జర్వ్ ద రిజల్ట్స్ పారామీటర్స్లో, ఆ మెట్రిక్స్లో చూడడానికి మాకు ఒక 5 to 6 sessions తర్వాత వీ విల్ బీ ఏబుల్ టు సీ ద రిజల్ట్స్. బట్ యాజ్ అ పేషెంట్, యాజ్ అ పర్సన్ హూ ఈస్ డూయింగ్ థెరపీ, మీకు ఆ రిజల్ట్స్ అప్రిషియేట్ చేయడానికి అరౌండ్ 20 sessions ఈజీగా పడతాయి. సో హౌ డు యూ నోటీస్ ద చేంజెస్ అని అంటే, మీకు కనిపించే ఆబ్జెక్ట్స్ ఇంకా షార్ప్గా కనిపించడం, కలర్ అప్రిసియేషన్ బెటర్ అవ్వడం, డిమ్ లైట్లో కూడా ఏదైతే మీకు ఇంతకుముందు డిమ్ లైట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ సంథింగ్, ఆ లెటర్స్ కానీ చదవడం కానీ, ఆ అప్రిసియేషన్, ఆ విజన్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది మీకు. సో ఈ చేంజెస్ మీకు స్టార్టింగ్లోనే కనిపిస్తాయి. అండ్ ఆఫ్టర్ ఎవ్రీ 20 sessions వీ కాల్ యూ బ్యాక్ టు ద హాస్పిటల్ అండ్ వీ మెజర్ ద విజువల్ యాక్యుటీ. విజన్ అనేది మేము మా స్నెల్లెన్స్ చార్ట్స్ మీద, లాగ్మార్ మీద మెజర్ చేస్తాం. మెజర్ చేసినప్పుడు అప్పుడు కూడా అందులో కూడా ఆ లైన్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది కూడా కనిపిస్తుంది. అండ్ ఫైనల్లీ, హౌ మచ్ టైమ్ డస్ ఇట్ టేక్ టు ఇంప్రూవ్ కంప్లీట్లీ అంటే 40 sessions థెరపీ అనేది మేము ఇస్తాము. బికాజ్ ఆఫ్టర్ 40 sessions, యూజువల్లీ ఆఫ్టర్ 20 sessions ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. బట్ టు ఫర్దర్ ఇంప్రూవ్ అండ్ టు కన్సాలిడేట్ దట్ ఇంప్రూవ్మెంట్, ఆ ఇంప్రూవ్మెంట్ని అలా రీటైన్ చేయడానికి ఇంకా ఫర్దర్ 20 sessions ఇస్తాము. ఆ తర్వాత ఆ 40 sessions తర్వాత కూడా ఒకవేళ ఇఫ్ వీ ఫీల్ దట్ దిస్ పర్సన్ మైట్ ఫర్దర్ ఇంప్రూవ్ విత్ ద ఫర్దర్ థెరపీ, అప్పుడు ఇంకా ఫర్దర్ 40 sessionsకి కూడా ఎక్స్టెండ్ చేస్తాము. సో దిస్ డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. మీకు ఏ డిసీజ్ ఉంది, అంబ్లయోపియా కరెక్ట్ చేస్తున్నామా, కన్వర్జెన్స్ ఇన్సఫిషియన్సీ ట్రీట్ చేస్తున్నామా, బైనాక్యులారిటీ ట్రీట్ చేస్తున్నామా, వాట్ ఆర్ వీ ట్రయింగ్ టు ట్రీట్ ఇన్ యూ, ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ దాట్. చాలామందికి మల్టీఫోకల్ లెన్సెస్ తర్వాత ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళలో ఏంటంటే వాళ్ళకు గ్లేర్, కాంట్రాస్ట్ సెన్సిటివిటీ, షార్ప్నెస్ ఇన్ ద విజన్ లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. వాళ్ళలో కూడా విజన్ థెరపీ ఇస్తాము. వాళ్ళలో ఇనిషియల్ 20 sessionsలోనే ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. బట్ స్టిల్ వీ ఎక్స్టెండ్ ఇట్ టు నెక్స్ట్ 20 sessions టు సస్టైన్ దాట్. ఓకే. అండ్ సో ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ లాట్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్. ప్రైమరీలీ ఇది ఒకటి అర్థం చేసుకుంటే మీకు ఐ థింక్ ఇట్ ఈస్ గుడ్ ఎనఫ్. I hope you like this video and you can share it with your friends who might find it useful. Thank you.